వేదము విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్ అనే దానికి అర్థం ఏంటి? పవిత్ర గ్రంథము లేదా తెలుసుకొనుట అని మీనింగ్. అలాగే వేదాలను అపుశ్రయాలు లేదా నిత్య లేదా శృతులు అని అంటారు. వేదాలను ఏ పేరుతో పిలుస్తారు? అపుశ్రయాలు లేదా నిత్య లేదా శృతులు అని అంటారు. అలాగే దీంట్లో 4 టాపిక్స్ ఉంటాయని చెప్పాం కదా. ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అలాగే వేద విద్యం నాటి లక్ష్యం ఏమి? ఆత్మసాక్షాత్కారము, నైతికాభివృద్ధిని పెంపొందించడం, మోక్షంకి దారి చూపడం. అలాగే వేద విద్యలో 3 అంశాలను రూపొందించారు. ఒకటి వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలు ఎవరెవరు ఉంటారు వేద విద్యలో? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అలాగే పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. అలాగే ఆశ్రమాలు. వేద విద్యలో 3 అంశాలను రూపొందించారు. అందులో వర్ణ వ్యవస్థలో ఇవి 4: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అలాగే పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మం, అర్థం, కామం, మోక్ష. ఈ 4టిని కలిపి పురుషార్థాలు అంటారు. అలాగే ఆశ్రమాలు. వేద విద్యంలోని ఆశ్రమాలు ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ గురించి చూద్దాము, వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ భావన ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తిలో నుంచి వచ్చింది. దీని ప్రకారం చతుర్వర్ణ వ్యవస్థ కలదు. చతుర్వర్ణ వ్యవస్థ దేంట్లో ఉంది? వేద విద్యలో. ఇది ఎక్కడి నుండి వచ్చింది? వర్ణ వ్యవస్థ భావన ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్తిలో ఉంది. అలాగే బ్రాహ్మణులు వర్ణ వ్యవస్థ ఎట్లుంది? బ్రాహ్మణుల తల నుంచి, క్షత్రియులు భుజాలు, గుండె నుండి, అలాగే వైశ్యులు పొట్ట నుండి, శూద్రులు ఏంటి? పాదాలు. అలాగే పుట్టుక ఆధారంగా కుల వ్యవస్థ ఏర్పడినట్లు మనుస్మృతి గ్రంథంలో తెలియజేస్తుంది. ఏంటి వేద విద్య? పుట్టుక ఆధారంగా కుల వ్యవస్థ ఏర్పడినట్లు మనుస్మృతి గ్రంథంలో తెలియజేస్తుంది. అలాగే వేద విద్య ఆశ్రమాలు చూద్దాము. 3rd టాపిక్ ఆశ్రమాలు. ఆశ్రమాలు వీటి గురించి జబాలా ఉపనిషత్తులో ఉంది. ఆశ్రమాల గురించి దేంట్లో ఉంది? జబాలా ఉపనిషత్తులో ఉంది. వీటి సంఖ్య ఎంత? 4. అవి ఏంటేంటి? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4టి గురించి చూద్దాము ఇప్పుడు. బ్రహ్మచర్య ఇది 0 to 25 సంవత్సరాల మధ్య జరుగుతుంది. దీంట్లో ఏముంటుంది? లక్షణం నేర్చుకునే దశగా ఉంటుంది. గృహస్థ ఆశ్రమం అంటే 25 నుంచి 50 సంవత్సరాలు. దీంట్లో భార్య పిల్లలతో ఫ్యామిలీస్తో ఉండేది గృహస్థ. వానప్రస్థ ఆశ్రమం అంటే ఏంటి? 50 నుంచి 75 సంవత్సరాలు.